హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు మా ఆయన బర్త్డే కాబట్టి మార్నింగ్ అయితే మూవీకి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు నైట్ డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అవుతున్నాము. ఈరోజు ఇంకా ట్యూస్డే కాబట్టి మొత్తం వెజ్జే తింటాం కాబట్టి, అంటే నాన్ వెజ్ తినమన్నమాట. ఈరోజు ఏం చూపియాలా? మా క్యూటీ ఏమో చూపించుకుంటుంది, చూడండి. చెప్పు ఏంటిది? క్యూటీ పాపది. డబ్బులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎక్కడికి వెళ్తున్నావు క్యూటీ? డాడీ బర్త్డేకా? ఏడికి పోతున్నావు? నీ జుట్లు బాగున్నాయి. అయితే ఈరోజు వెజ్జే కాబట్టి మేమైతే వెజిటేరియన్ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఏ రెస్టారెంట్ అయినా కంపల్సరీ నాన్ వెజే ఉంటుంది కాబట్టి ఏమన్నా మిక్స్ అవుతుండొచ్చు అని మేమైతే ప్యూర్ వెజ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికి వెళ్తాము, ఏం తింటాం అనేది మీరు చూస్తూనే ఉండండి. హాయ్, మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మొత్తం ప్యూర్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అస్సలు ఉండదు కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము. చూద్దాం ఏం తీసుకోవాలో. నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయిందండి. మార్నింగ్ మూవీకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల, అంటే ఇంటి దగ్గరలోకి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఫుల్ కోల్డ్ అయిపోయింది. అందుకే నా వాయిస్ అలా ఉందన్నమాట, ఇగ్నోర్ చేసేయండి. మేమైతే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. మనకి నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే టేస్ట్ ఇవి, వెజ్ లో కూడా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి తెలియదు. అంటే మనం రోజు తినేటోళ్ళకి తెలుస్తుంది. అది ఏమన్నా చెప్తుంది కదా మా సిటీ, కరెక్టే కదా. నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలుసు. వెజ్ లో అయితే చాలా చికెన్ తందూరి, చికెన్ మంచూరియా అవన్నీ ఉంటాయని మనకు తెలుసు. అదే వెజ్ లో తెలియదు. వెజ్ లో ఎక్కువ పన్నీరే ఫేమస్ కాబట్టి పన్నీర్ ఉంటుంది యాజ్ యూజువల్. కాకపోతే దీంట్లో మెనూ చూస్తే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా వెజ్ లా అనిపిస్తుంది అనమాట. చూపిస్తాను, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా వెజ్ లా అన్నట్టు అనిపిస్తుంది. చాలా ఉన్నాయి. ఇది పన్నీర్ బిర్యానీ. లాస్ట్ లో అది కూడా ట్రై చేద్దాం, చూద్దాం ఏమేమి తిందాము. అయితే మాకు లెమన్, కీరా, ఆనియన్ అయితే వచ్చేసినాయి. ఒక వాటర్ బాటిల్. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఇవి ఎందుకు వేస్ట్ చేయాలని అవైతే ట్రై చేస్తున్నాం అనమాట. క్యూటీ నువ్వు తింటావా? బట్ ఇదే అంటుండే కదా అప్పుడు నా చైల్డ్హుడ్ లా. ఇది ఈ థమ్స్ అప్, ఒకసారి చేది బెట్ట. ఈ థమ్స్ అప్ ఇంతకంటే పెద్దది ఉంటుంది అనమాట. 8 రూపీస్ బాటిల్. కాకపోతే బాటిల్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. బాటిల్ ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, పైసలు మనం ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు, ఒక 20 రూపీస్ దాకా దగ్గర పెట్టుకొని అప్పుడు మనకి థమ్స్ అప్ ఇస్తారు. మళ్ళీ పోయి అది ఖాళీ బాటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన పైసలు మనకి ఇస్తారు అనమాట. అట్లుంటుండే. ఇప్పుడు ఇవి చాలా తక్కువ వచ్చినాయి కదా. అంటే కొన్ని రెస్టారెంట్స్ అలా పాత అన్నీ తీసి రెస్టారెంట్స్ లైక్ దిస్. చూసారా మా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. నాన్ అండ్ పన్నీర్ తిందాం పదండి. ఎట్లుంది? బటర్ నాన్ విత్ ఏంటిది? ఏంటది? పన్నీర్. బటర్ నాన్ విత్ పన్నీర్ తింటే టేస్ట్ అది టేస్టీ ఉందండి అన్న. బాగుందా? ఫస్ట్ స్పూన్ కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట వెజ్. ఎవ్రీ టైం మేము రెస్టారెంట్కి వెళ్తే నాన్ వెజే తింటాము. ఇలా ఫస్ట్ టైం అనమాట వెజ్ బిర్యానీ తినడం. అయితే ఇదే ఫస్ట్ టైం. కాకపోతే బటర్ నాన్ అలాగే పన్నీర్ మసాలా అయితే రెగ్యులర్గా తింటూ ఉంటాము. నేను ఇంకా రోటీ దగ్గర ఉన్నా అనమాట. మా పిల్లలు రోటీ చాలా అని చెప్పేసి బిర్యానీ తింటున్నారు. కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసిండే. కాజు అయితే లెక్క పెట్టలేనని ఉన్నాయన్నమాట. ఫుల్ టైట్ అయిపోయింది రైస్, ఇంకా కొంచెం మిలిగింది కూడా. బాగుంది. అన్నేమో కానీ ఇది హైలైట్ ఉంది. నార్మల్గా అన్ని రెస్టారెంట్ వల్ల అయితే సోంపు ఇస్తారు కదా, సోంపు, ఇది చక్కెర. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఒక నోట్ వేసుకున్నావు ఎట్లుంటుందో.
మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారు చూడండి, ఈ సోంపు వాటన్నింటిని అయితే మంచిగా వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని ప్యాక్ చేసుకున్నారు అనమాట. వద్దంటే కూడా వినలేదు. ఏంటంటే కొంచెం సేపు వాళ్ళ హ్యాపీనెస్ కోసం అట్లా తీసుకున్నారు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ పడేశారనమాట. ఈరోజు అయితే మేము ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.